ఉన్న లాభదాయకమైన పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి అని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. ప్రస్తుతం మారుతున్న వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా రైతులు డిమాండ్ ఉన్న లాభదాయకమైన పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4 నుంచి నిర్వహిస్తున్న రైతు వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రం సమీపంలోని పోతిరెడ్డిపల్లి రైతు వేదికలో వ్యవసాయ, విద్యుత్, రెడ్కో శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు తమ భూములకు అనుకూలమైన పంటలను ఎంపిక చేసుకుని సాగు చేస్తే అధిక దిగుబడులతో పాటు మెరుగైన లాభాలు పొందవచ్చన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మార్కెట్ అవసరాలు, కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై రైతుల అవగాహన పెంపొందించుకొని పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయం చేయాలని సూచించారు. ఇళ్ళకి 1 కిలోవాట్కి అయితే 500 రూపాయలు వెసులుబాటు ఉంటుంది. కాబట్టి అందరికి మీరు రైతు నాయకులందరూ కూడా ఆ రైతులకి కూడా వాటి అవన్నీ కూడా ఇమీడియట్గా క్లియర్ అవుతుందా, ఏదైనా మనకి ఎటువంటి మీరు లోకంగా ఉన్న ఇల్లు కానీ లేకపోతే మీకు ట్రాన్స్ఫార్మర్ కానీ లైన్ కానీ మీకు సర్వీసులు కానీ మేము ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అంటే 1 కిలోమీటర్ లైన్ ఏర్పాటు చేసి ట్రాన్స్ఫార్మర్ కూడా ఏర్పాటు తెలంగాణ రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న పథకం ద్వారా ఇప్పటి నుండి విద్యుత్ ఇది ఎవరికి ఇచ్చారు మీరు? చేయగలుగుతారు మీరు? ట్రైనింగ్కి రైతులకి, ఎంప్లాయీస్కి అందరికీ నమస్కారాలు. సో ఈరోజు చూస్తే వారు కూడా నేను ఆల్మోస్ట్ ½ గంట అయింది నా దగ్గర వచ్చి ఇది వింటున్నాను. సో ఐ థింక్ ఎలక్ట్రిసిటీ గురించి వారు ఏం మాట్లాడారు, పిఎం కుసుమ్ గురించి. ఐ థింక్ ఎక్కడైనా మీకు వేస్ట్ ల్యాండ్స్ ఉంటే అసలు మీకు ఇక్కడ 10 yearsకి ఏమైనా చేయాల్సినవి లేవు అయితే 1 acre to 3 acre ఉంటే ఇది మంచి స్కీమ్ అండి పిఎం కుసుమ్. బికాస్ దాంట్లో చూస్తే 3.5 acres ఆల్మోస్ట్ మీరు 1 మెగావాట్ పెట్టుకోవచ్చు. 1 మెగావాట్ కూడా ఆల్మోస్ట్ 50 లక్షలు డేటా వచ్చింది. కానీ లోన్ పోను ఒక 10 సంవత్సరాల వరకు మీరు లోన్ పోతే కూడా పర్ ఏకర్ యూ విల్ గెట్ ఆల్మోస్ట్ 1.5 lakh వస్తుంది అనమాట. సో ఎవరికి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏరియా మేబీ ల్యాండ్ కాస్ట్ ఎక్కువ కావచ్చు, అంత ఇష్టపడరు. బట్ మీరు అన్నట్టుగా నారాయణఖేడ్ సైడ్ కొద్దిగా రూరల్ ఏవైతే సైడ్స్ ఉన్నాయో నారాయణఖేడ్ కమ్యూనిటీ వ్యవసాయం గురించి మాట్లాడేది అయితే చాలా స్కీమ్స్ ముందుగా తీసుకుని వస్తున్నాం గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా. ఇంతకుముందు హార్టికల్చర్కి కానీ, డ్రిప్కి కానీ, ఆల్ దీస్ రోడ్ మోటార్స్ ఏవైతే ఉంటాయో అది దానికి ఐ థింక్ గ్రీన్ ఛానల్ ఇచ్చినట్టుగా ఉన్నాము. ఎవరెవరు ఎప్పుడెప్పుడు అప్లై చేస్తున్నారు. టువార్డ్స్గా కాస్ట్ వైజ్ రేషియో ఫాలో అయితే మనం ఇస్తూనే ఉన్నాము గవర్నమెంట్ సైడ్ నుంచి. ఇంకా ఆయిల్ పామ్కి ఇంకా పెద్దగా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. రైతులకి కోరడం ఒకటే, ఇప్పుడు చూస్తే మన ఇండియా, మన దేశం చాలా మటుకు మనము తిన్న నూనె ఇండోనేషియా నుంచి కానీ మలేషియా నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం భారీ అయిన మాత్రలో. అది మనము ఇక్కడ ఉత్పత్తి చేయగలిగితే ఆ రేట్ తగ్గిపోతుంది. ఇండియాకి యాజ్ అ కంట్రీగా మనకి ఆ ఇంపోర్ట్ సబ్సిడీస్ ఏవైతే ఉంటాయో, ఇంపోర్ట్ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోతాయి. సో దాంతో లాభం మన రైతులకి ఏంటి అంటే అది మంచి పంట. నేను కూడా ఇంతకుముందు ఖమ్మం ఏరియాలో పని చేశాను POITAగా. అక్కడ మామూలు ట్రైబల్స్ మన గిరిజనులు ఉంటారు, వారు పెడుతున్నారు ఇప్పుడు ఆయిల్ పామ్. కానీ ప్లేన్ ఏరియాస్కి చూస్తే ఇంకా ఆయిల్ పామ్ ఇక్కడ పెనిట్రేట్ కాలేకపోయింది. సంగారెడ్డి నాకు డేటా ఇంకా తెలియదు, బట్ వికారాబాద్, నారాయణపేట్ సైడ్ మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. మంచి పంట అండి. ఆల్మోస్ట్ 3 years 3.5 years పడుతుంది. ఒక 3-3.5 సంవత్సరాలు పడుతుంది.
ఆ తర్వాత కానీ బ్రహ్మాండంగా పంట వస్తుంది. ఏం దాంట్లో క్రాప్ డ్యామేజ్ ఏమి ఉండదు, అంటే పురుగులు వచ్చి ఏమైనా తినేసి ఖరాబ్ చేసేవి ఏమి ఉండవు. జస్ట్ ఫస్ట్ 6 months అడవి మందులతోటి మనం కాపాడుకోగలిగితే అది కూడా మన వాళ్ళు టెక్నికల్గా హెల్ప్ చేయడానికి ఉంటారు. దాంతో ఆల్మోస్ట్ 90% 90% సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. మొక్కల కాస్ట్ కానీ డ్రిప్ కానీ జస్ట్ మీకు మీ ల్యాండ్ ఉంటే బోర్ ఉంటే చాలు. ఆ తర్వాత సబ్సిడీ చాలా మటుకు గవర్నమెంట్ సైడ్ నుంచి వస్తుంది. అండ్ ప్రొక్యూర్మెంట్ కూడా గవర్నమెంట్ సైడ్నే ఉంది. ఎలాగో మనం వడ్లు కొంటాము మీ తరఫు నుంచి, అలాగే ఆయిల్ పామ్కి కూడా అష్యూర్డ్ రీసేల్ పాయింట్ ఉంటాయి, అంటే కలెక్షన్ పాయింట్స్ అంటాము. బికాజ్ ఇప్పుడు చాలా రైతులు చేయట్లేదు ఇప్పుడు, కానీ ఫ్యూచర్లో ఇంకా చేసి మనం అది మెల్లమెల్లగా అది ఇప్పుడు కలెక్షన్ సెంటర్స్ పెంచుకోవచ్చు అన్నాం. సో ఇంకా ఇష్యూస్ నాకు జస్ట్ వచ్చి కూడా ఒక వారం అయింది జిల్లాకు, కాబట్టి సంగారెడ్డిలో వ్యవసాయం ఎట్లా ఉంది ఏముంది నాకు కూడా పెద్దగా ఐడియా లేదు. బట్ డెఫినెట్లీ ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే ప్రజావాణిలో ఎప్పుడైనా రావచ్చు, మన దగ్గర కలెక్టరేట్ దగ్గరికి ఉంటుంది, దాన్ని ముందర చూస్తే ఇంకా ఎవరికి మన చెప్పాల్సినవి ఉంటే మీరు అందరికి చెప్పవచ్చు. నాకు అవకాశం నాకు ఇక్కడ ఇచ్చిన ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు తీసుకున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.